తీసుకోండి ఆయన బ్యాగు. మీకు సద్యబద్ధం చేసి కట్టాను. 10,000 రూపాయలు డబ్బులు కట్టాను. అయినా ఈ పక్క ముందర జబ్బులు మాతార్లు కూడా కట్టినా. నాయనా మీ అప్పు ఉండగా నా బరవటం రా. మీ అప్పులేదు నేనేంటికి ఇస్తావా శివ? నాయనా ఈ లోపల కోపం ఎక్కువ, బీపీ రోగం ఎక్కువ అయిపోయింది మీ అప్పుకో. దాంట్లో బీపీ మాత్రలు కట్టినా. 5 నిమిషాలకి 70 మాత్రలు లేదు మీ అప్పుకో. మీ అప్పక వేస్తేనే మీ అప్పు బాగుంటుంది, నేను బాగుంటాను శివ శివ. సరే మరి రెడ్డి వస్తారండి, మీరు ఎంత ఎడగేలు పోండి. అయిపోక అనుమానం ఇప్పుడు కూడా నా మీద. ఏమండి అలాగనే మరి మీరు చెప్పిన విధముగా 10,000 రూపాయల డబ్బులు మీకు గల సద్యబద్ధం చేస్తే మన పిల్లల చేతికైనా ఇచ్చానండి. అలాగనే బామా వెళ్ళి వచ్చా మునుపు నిన్ను చూడగా ఈ గూటిలో ఎలా వదిలి ఉండగలనది అది. ఎందమాబులో నీ కోసం తిరిగి వచ్చానే, నా మనసే నీదే అనుకొని కలలు కన్నానే, నా మనసే నీదే అనుకొని కలలు కన్నానే. గూటిలో చిలకమ్మ గుడు దాటినవమ్మ, నా తోడు కావని నన్ను నువ్వు మరిచిపోవమ్మ. గూటిలో చిలకమ్మ గుడు దాటినవమ్మ, నా తోడు కావని నన్ను నువ్వు మరిచిపోవమ్మ. గూటిలో చిలకమ్మ అనురాగం నీ అడుగు చాడల్లో వినసాని. నీ మీద పెంచాలే ఎనగని అనురాగం, నీకోసం బంధాలు తెంచుకొని నీ వెళ్ళిపోయినా, నీవు లేక నా మనసు నిరాశతో వెతికినా, నీకెలా తెలిపేదమ్మా ఏమైనది నీలో ప్రేమ, నీకెలా తెలిపేదమ్మా నన్ను మోగపోయిందమ్మా. తోడు కావని నిన్ను నిలుచానమ్మా, తోడు కావని నిన్ను నిలుచా. ఆనాడు వెన్నెలపై వెలుగై వచ్చావే, ఈనాడు చీకటిలో నన్ను తీసుకెళ్ళావే. ఆనాడు వెన్నెలపై వెలుగై వచ్చావే, ఈనాడు చీకటిలో నన్ను వదిలిపెళ్ళావే. మన ప్రేమ బంధాలు వెయ్యాలు అన్నావే, గుండెని తగిలించి నిప్పులే ధన్యాను భరచిన గుండెలోనే పెంచుకున్న మమకారమే పరవలేక ఉన్నానన్నా, నా చెల్లి మనసు మూగపోయిందమ్మా. మరువలే మనసు మూగపోయిందమ్మా. చిలకమ్మ గురు దాటినావు
తోడు ఉంటావని నిన్ను తెలిసానమ్మా నా తోడు ఉంటావని నిన్ను తెలిసానమ్మా పండంతాడు రాగం హరియాస చేసావే గుండెనే రగిలించి నిప్పులే పోసావే కొండంతవను రాగం అడియాస చేసావే గుండెనే రగిలించి నిప్పులే పోసావే గుండెలో గుర్తులు కుచ్చి కుచ్చి చూసావే మనసు మనసు గుండెలో గుర్తులు కుచ్చి కుచ్చి చూసావే మనసు మనసునే మాయి చేసావే ఎందుకు ఇలా చేసావమ్మా ఏమైనది నీలో ప్రేమ నువ్వు ఎందుకు ఇలా చేసావమ్మా ఏమైనది నీలో ప్రేమ ఊటిలోన చిలకమ్మా చూడు దాటినావమ్మా నా తోడు ఉంటావని నిన్ను తెలిసానమ్మా నా తోడు ఉంటావని నిన్ను తెలిసానమ్మా పరమేశ్వర శబాష్ అలాగే వెళ్ళి వచ్చిన దేవి మహాభాగ్యం అండి పరమేశ్వర అలాగే వెళ్ళి వచ్చేదను మహాభాగ్యం అండి లోనికి వెళ్ళి విశ్రాంతికి ఎక్కుడు మామ బాధపడతాడు అనుకున్న ప్రకారముగా రోజుల బాధపడి కట్టుకున్నది కదా అలాగే బయలుదేరమ్మా అనుకున్నారు మాకు రెడ్డి పొడిగేసి కోరుకున్నాను పాలు రెడ్డి పొడివేసి నాడే రెడ్డి కళ్ళ బతుకులో కళ్ళ కొద్దిగా చేతపచ్చారా రాఘవన రెడ్డి నేను ఎద్దల బేరం పోతల రాముడల్లాడు రాఘవల్లాడు మూడు మరి రాముడల్లాడు రాఘ